Namaste everyone, welcome to my channel Sri RK Easy English. I am Kalyani here, and in today's video we are going to learn prepositions. Okay, I have picked up some of the questions from SSC CHSL 2024. We will look at those questions, okay, along with the explanation. The video will not be so long, okay, I'll make it crisp and short. In the next video we'll continue with the other part of it. Right, so the first question is emicherante it will take 2 hours to walk across the forest. The underlined part is across the forest. So across అనేది ఇక్కడ మిస్టేక్ ఇచ్చారు. మరి ఇక్కడ ఏం రావాలి? ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూడండి. ఫస్ట్ ఆప్షన్ away, సెకండ్ ఆప్షన్ between, థర్డ్ ఆప్షన్ through, ఫోర్త్ ఆప్షన్ over. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకి ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. అక్రాస్ ద ఫారెస్ట్ అన్నారు. ఫారెస్ట్ ఎలా ఉంటుంది? ఫారెస్ట్లోకి వెళ్తాము లేకపోతే ఫారెస్ట్ పక్క నుంచి వెళ్తాము. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అవే ఎందుకు కాదు? అవే అంటే ఏంటి? దూరంగా వెళ్ళిపోవడం. ఇట్ విల్ టేక్ 2 hours టు వాక్ అవే ఫ్రమ్ ద ఫారెస్ట్. అలా అవ్వదు కదా, దూరం అనే సెన్స్లో వస్తుంది. నెక్స్ట్ వన్ బిట్వీన్ ద ఫారెస్ట్. బిట్వీన్ ఎప్పుడు యూస్ చేస్తాము? రెండిటి మధ్యలో ఉంటే బిట్వీన్ యూస్ చేస్తాము కదా, అప్పుడు బిట్వీన్ యూస్ చేస్తాము. యాక్చువల్గా ఇక్కడ అండర్లైన్డ్ పార్ట్ అక్రాస్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము? అక్రాస్ అంటే ఇటు నుంచి అటువైపుకి వెళ్ళడం కరెక్టే, కానీ ఒక ఫ్లాట్ ఏరియాలో ఫారెస్ట్లో ఇటు నుంచి అటువైపుకి వెళ్ళాడు అంటే ఫారెస్ట్ లోపల నుంచి ఇట్స్ అన్ ఎంక్లోజ్డ్ థింగ్ కదా, ఇలా క్లోజ్ చేసినట్టు ఉంటుంది, మొత్తం కవర్ అయిపోయి క్లోజ్ చేసినట్టు ఉంటుంది. సో అందులోంచి వెళ్ళినట్టు. అప్పుడు మనకి అక్రాస్ రాదు. మనకి ఏదైనా రోడ్డు ఉందనుకోండి, రోడ్డు మీద అక్రాస్ అని వస్తుంది. రోడ్కి ఇటువైపు నుంచి అటువైపు వెళ్తే ద స్టూడెంట్ వెంట్ అక్రాస్ ద రోడ్ అని చెప్పచ్చు. త్రూ, ఓవర్, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. త్రూ అనేది ఏంటి? లోపల నుంచి వెళ్ళడం. ఒకటి క్లోజ్ అయి ఉంటే, ట్రైన్ ఉందనుకోండి, అంటే ఒకటి క్లోజ్ అయి ఉంటే, ఎన్క్లోజ్ అయి ఉంటే దాని లోపల నుంచి ఇటుపక్క నుంచి అటుపక్కకు వెళ్ళింది అనుకోండి ట్రైన్. ద ట్రైన్ వెంట్ త్రూ ద టనల్ అంటాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఓవర్ అంటే ఏంటి? ఓవర్ అంటే పైనుంచి ఫారెస్ట్ పైనుంచి వెళ్ళాం కదా. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ త్రూ. ఒకవేళ ఇక్కడ ఆప్షన్స్ లేవనుకోండి, మనం ఇంకా ఏం పెట్టుకోవచ్చు? ఇట్ విల్ టేక్ 2 hours టు గో ఇన్ టు ద ఫారెస్ట్. ఇట్ విల్ టేక్ 2 hours టు కమ్ అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్. ఓకే, లేకపోతే పాస్ట్ ద ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ని దాటుకుంటూ పక్క నుంచి వెళ్ళడం. ఫారెస్ట్ ఇటుపక్క ఉంది, మనం ఇటుపక్క ఇలా రోడ్డు మీద నడుస్తూ ఉన్నాము స్ట్రైట్గా ఫారెస్ట్తో పాటు, అప్పుడు అలాంగ్ ద ఫారెస్ట్ అనొచ్చు. బట్ అకార్డింగ్ టు ద ఆప్షన్స్, ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్లో త్రూ ద ఫారెస్ట్ ఈజ్ ద కరెక్ట్ వన్. ద మూవీ డెస్పరేట్ గోస్ట్స్ వాజ్ వాచ్డ్ బై మై యంగర్ బ్రదర్ అండ్ హీ వాజ్ ఫిల్డ్ డాష్ హారర్. సో ఫిల్డ్ ఏంటి? ఏదైనా భయంతో నిండిపోయారు అని చెప్పాలనుకుంటున్నారంటే ఒక హారర్ మూవీ చూసి భయంతో నిండిపోయారు, ఇది అక్కడ చెప్పాలనుకుంటున్న పాయింట్. రైట్, ఇక్కడ కింద ఆప్షన్స్ చూడండి. ఫిల్డ్ ఆన్, ఫిల్డ్ విత్, ఫిల్డ్ ఆఫ్, ఫిల్డ్ OFF ఆఫ్, ఇలా ఇచ్చారు. ఆన్ బేసికల్గా దేనికి యూజ్ చేస్తాము? ఏదైనా ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉంది, దాని మీద ఉంది అన్నప్పుడు ఆన్ యూజ్ చేస్తాము. ఆఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? సపోజ్ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ గోల్డ్ అన్నప్పుడు, లేకపోతే సంథింగ్ ఏదైనా చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇది అంటే ఒకళ్ళ ఓనర్షిప్ గురించి చెప్పేటప్పుడు, ఇలాంటి వాటికి ఆఫ్ యూజ్ చేస్తాం మనం. సో హియర్ ఆఫ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, కోపంతో నిండిపోయాడు లేకపోతే భయంతో నిండిపోయాడు, అలాంటప్పుడు నెక్స్ట్ ఫిల్డ్ విత్ అనేది వస్తుంది. మరి OFF ఆఫ్ ఎందుకు కాదు? OFF ఆఫ్ అంటే ఏంటి? దూరం అవ్వడం. అవే అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ మనకి క్వశ్చన్లో. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అవే అంటే ఎలా దూరం అవ్వడమో, OFF ఆఫ్ అంటే కూడా దూరం అవ్వడం. సో అతను కోపంతో నిండిపోయాడు, భయంతో నిండిపోయాడు అన్నప్పుడు ఫిల్డ్ విత్ ఫియర్. ప్లీజ్ రిమెంబర్ టు టేక్ యువర్ నోటీస్ టు ద రిసెప్షన్ ఏరియా if you want it to be displayed upon the bulletin board. ఇది క్వశ్చన్. ఎర్రర్ డిటెక్షన్ ఇచ్చారు, ప్రిపోజిషన్
ఎర్రర్ ఉంది ఇక్కడ, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో కూడా ఇవ్వచ్చు మనకి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, బులెటిన్ బోర్డు మీద అని ఇచ్చాడు. ఇక్కడ అండర్లైన్ పార్ట్ ఏమీ లేదు, ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. మీ నోటీస్ని రిసెప్షన్ ఏరియాకి తీసుకెళ్ళండి. మీకు ఒకవేళ ఆ బులెటిన్ బోర్డు మీద అది డిస్ప్లే చేయాలి అన్న అక్కడ తీసుకువెళ్ళమని చెప్పారు. బులెటిన్ బోర్డ్ అనేది ఒక ఫ్లాట్ ఏరియా, అంటే ఒక బోర్డ్ అనమాట. ఈ వాల్ ఎలాగైతే ఉంటుందో అలా ఒక ఫ్లాట్ వన్ కదా. దాని మీద పెట్టేటప్పుడు అపాన్ అనేది రాదు, ఆన్ ద బులెటిన్ బోర్డ్ వస్తుంది. అపాన్ అంటే ఏంటి, ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్. అప్ అంటే పైన, ఆన్ అంటే దాని మీద, పైనుంచి జంప్ చేసింది అంటే మూమెంట్ ఉంది అక్కడ. ఓకే, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ అపాన్. ఆన్కి ఇప్పుడు అప్ అనుకోండి, ఓన్లీ సింగిల్గా అప్ ఉంటే పైన, ఆన్ ఉంటే దాని మీద, రెండు కలిపి అప్ ఆన్ అని ఉంటే మూమెంట్తో పాటు పైనుంచి దాని మీదకి దూకింది అని. సో ఇక్కడ బులెటిన్ బోర్డు మీదకి దూకింది, పెట్టింది అనేది లేదు కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆన్ ద బులెటిన్ బోర్డ్, దాని మీద డిస్ప్లే చేయడం. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, హీ వాజ్ ద ఫాస్టెస్ట్ బిట్వీన్ ద కంటెస్టెంట్స్. అంటే ఇక్కడ రెండు విషయాలు చూడండి. హీ వాజ్ ద ఫాస్టెస్ట్ బిట్వీన్ ద కంటెస్టెంట్స్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారా ముగ్గురు ఉన్నారా అనేది మనకు తెలీదు, కాకపోతే ఇక్కడ బిట్వీన్ ఇచ్చారు. సరే, బిట్వీన్ ఆ ఇద్దరిలోనూ ఫాస్టెస్ట్ అనుకుందాం అనుకోండి. ఇక్కడ ద ఫాస్టెస్ట్ అని ఇచ్చారు. ఫాస్టెస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, సూపర్లేటివ్ డిగ్రీ కదా. సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఎప్పుడు కూడా 2 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండేటప్పుడు యూజ్ చేస్తాము. ఓకే, కానీ ఇక్కడ బిట్వీన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇద్దరి మధ్యలో, ద టీచర్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ద స్టూడెంట్స్, ఇద్దరి మధ్యలో కూర్చున్నారు అన్నప్పుడు యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ అయింది కాబట్టి కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం. ఎక్కువ మంది ఉన్నప్పుడు అంటే ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, అమంగ్ యూజ్ చేయాలి, బిట్వీన్ యూజ్ చేయకూడదు. అమంగ్ ద స్టూడెంట్స్ అన్నారు. ఇద్దరే ఉన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఎలా చెప్తారు, హీ వాజ్ ద ఫాస్టర్ ఆఫ్ ద 2 కంటెస్టెంట్స్ అంటాం. ఒకవేళ ఇద్దరే ఉన్నారు అంటే, సో అలా అనలేదు కాబట్టి ఫాస్టెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కాబట్టి ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నారు అని అర్థమవుతుంది మనకి. అలా అర్థమవుతున్నప్పుడు మనం బిట్వీన్ యూజ్ చేయకూడదు, అమంగ్ యూజ్ చేయాలి. ఇదే ప్లేస్లో ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు, హీ వాజ్ ద ఫాస్టర్ బిట్వీన్ ద 2 కంటెస్టెంట్స్ అని చెప్పచ్చు. ఆఫ్ యూజ్ చేయొచ్చు, బిట్వీన్ యూజ్ చేయొచ్చు. ఎప్పుడు ఆఫ్ ద 2 కంటెస్టెంట్స్ లేకపోతే బిట్వీన్ ద 2 కంటెస్టెంట్స్ ఇలా చెప్పినప్పుడు. బట్ అలా చెప్పట్లేదు, అందుకని మనము ఇక్కడ బిట్వీన్ యూజ్ చేయడానికి లేదు, అమంగ్ యూజ్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, షీ వాజ్ థింకింగ్ యాట్ ద ఫన్ దే హ్యాడ్. ఎట్ అనేది అండర్లైన్డ్ వర్డ్. ఇక్కడ థింక్ యాట్ అనేది అసలు ఫ్రేజల్ వర్బ్ లేదు. థింక్ ఆఫ్ ఉంటుంది, థింక్ అబౌట్ ఉంటుంది. థింక్ ఆఫ్ దేనికి యూజ్ చేస్తారు, థింక్ అబౌట్ దేనికి యూజ్ చేస్తారు. థింక్ ఆఫ్ అనేది ఇన్స్టెంట్, అంటే ఒక నిమిషం జస్ట్ అప్పటికప్పుడు ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు కొంచెం షార్ట్ మూమెంట్స్కి యూజ్ చేసేటప్పుడు, ఇన్స్టెంట్గా యూజ్ చేసేటప్పుడు థింక్ ఆఫ్. లేదు, ఏదైనా విషయం గురించి కొంచెం బుర్ర పెట్టి చాలా ఆలోచిస్తున్నారు, ఆ విషయం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు, అలాంటప్పుడు కన్సిడరింగ్ సంథింగ్ అలా ఉన్నప్పుడు మనం థింక్ అబౌట్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఏదైనా విషయం గురించి ఎవరినైనా అడగాలి, అరే వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇట్, ఏమంటావు దాని గురించి అంటే జస్ట్ కొంచెం సేపే ఆ ఆలోచన మనకి. ఓకే, అదే మనం రిప్లై ఇవ్వాలి, నేను దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను అని చెప్పాలనుకోండి, ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్, అంటే చాలా తీవ్రంగా ఏం చేయాలి, ఎక్కువసేపు కన్సిడర్ చేసి దాన్ని అలా చెప్పడం అన్నమాట. ఓకే, సో థింక్ యాట్ అనేది లేదు, థింక్ ఆఫ్ ఆర్ థింక్ అబౌట్. షీ వాజ్ థింకింగ్ డాష్ ద ఫన్ దే హ్యాడ్, అంటే వాళ్ళు ఏదైతే ఫన్ అంటే ఎంజాయ్ చేశారో దాని గురించి. ఆల్రెడీ పాస్ట్ మెమరీ అనమాట, అది చాలాసేపు ఉంటుంది కదా, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఏం జరిగింది, ఇదంతా రీకలెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఎక్కువసేపు దాని మీద కన్సిడర్ చేస్తుంది. అప్పుడు అలా కన్సిడర్ చేసినప్పుడు అబౌట్, షీ వాజ్ థింకింగ్ అబౌట్ ద ఫన్ దే హ్యాడ్. మిస్సెస్ లక్ష్మీస్ పర్చేజెస్ యాడ్ అరౌండ్ టు 2700 రూపీస్. ఇక్కడ అర్థం ఏంటి, మిస్సెస్ లక్ష్మీస్ పర్చేజెస్ అంటే ఆవిడ కొన్నటువంటి సామాన్లు
యాడ్ అరౌండ్ 2, మొత్తం కలిపి 2600 2700 ఎంతో అయ్యింది అంటే టోటల్ అయ్యిందని అక్కడ. సో అండర్లైన్ పార్ట్ ఏంటి? అరౌండ్, యాడ్ అరౌండ్ అనేది. యాడ్ ఇన్ ఉంటుంది, యాడ్ ఆన్ ఉంటుంది, యాడ్ అప్ ఉంటుంది, యాడ్ టు ఉంటుంది, యాడ్ అప్ టు ఉంటుంది. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? టోటల్ అంతా కలిపి, పర్చేజెస్ అంతా కలిపి టోటల్గా 2700 అయ్యింది అని అర్థం. ఎప్పుడైతే ఒక టోటల్ అయ్యింది పర్చేస్ చేసిన దాని మీద అనేటప్పుడు యాడ్ అప్ టు అని యూజ్ చేయాలి. గాట్ ఇట్? యాడ్ అప్ టు. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 6, బట్ ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇంకా చిన్న చిన్న వీడియోసే వస్తాయండి. టైం సెట్ అయితే పెద్ద వీడియోస్ చేస్తాను, బట్ లేకపోతే కనుక చిన్నవి వస్తాయి. ఇదే మోడల్లో నేను మీకు ఎక్సర్సైజ్ అనేది ఇస్తున్నాను. ప్లీజ్ గో త్రూ ఇట్. ఓకే, ఫస్ట్ వీడియోస్ మీరు పాజ్ చేయండి. పాజ్ ద వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ దోస్, అండ్ at last I'll be giving the answers. That's all for today. Meet you in the next video. Thank you very much.